అంటే నాగబాబు గారు ఏమంటున్నారంటే జగన్ గారు అసెంబ్లీ ఎగ్గొట్టే నాటకమే ఇది, రాష్ట్రపతి పాలన తేవాలి, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాననే మాటలని అసెంబ్లీ ఎగ్గొట్టడానికి అంటారు. అసలు ఏముంది, అసలు విలువ లేదు ఇవాళ, అతనికి అసలు విలువ లేదు. ఊరినే ఈ సందులో నేను చూస్తుండగా 200 ఇస్తేనే ఈ మూల నుంచి రోడ్డు ఎక్కారు. జెండా తీసుకొచ్చి మళ్ళీ అప్పు చెప్పేసి 200 తీసుకెళ్లారు. అరే నా పేరు ఉందిరా, నీ పేరు కూడా రాయించుకున్నావా? వెళ్ళినోళ్ళు మాట్లాడుకుంటాం. నేను నిన్న 1 ఫర్లాంగ్ జెండా పుచ్చుకుని వెళ్ళటానికి మన వైకాపా జెండాలు కానీ పట్టుకుని నా ముందు వెళ్ళటానికి 200 1 ఫర్లాంగ్ వెళ్ళి అట్లా రోడ్డు మీద నుంచి రావటానికి. ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు. వైకాపా వాళ్ళు మునిగిపోయారు. ఈ నమ్మి మొత్తం మునిగిపోయారు బాబు. మరో 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. జగన్ గారు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారు అసెంబ్లీకి? వెళ్ళినా ఏముంది, మొన్న చంద్రబాబు తప్పు చేశాడు. ఇతన్ని బయట పెట్టి నడిచి రమ్మని మనల్ని లోపలికి కారు బయట పెట్టి అసెంబ్లీలోకి ప్రమాణ స్వీకారానికి నడిచి రమ్మన్నారు. ఆ విషయంలో చంద్రబాబు చాలా తప్పు చేశాడు. అతనికి ఎక్కువ గౌరవం ఇచ్చాడు. అతను ఎక్కువ గౌరవం ఇస్తే అతను మాట్లాడడం, అతనికి గౌరవం లేదు అసలు. ఆంధ్రాలో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఈ ఓట్లు అయిపోతేనే కదా 140 సీట్లు పోయినాయి. 140 సీట్లు పోయినాయి. ఆలోచించుకో. అతనికి నిద్ర పడతలేదండి, మెంటలు వచ్చేసి. ప్రతిపక్ష హోదా కల్పించండి అంటూ లేఖ రాశారు. దాని మీద ఎట్ట కల్పిస్తారు? అంతకుముందు పార్లమెంట్లో 54 సీట్లు రావాలి, కాంగ్రెస్కి రాలా, 44 వచ్చినాయి. వాళ్ళకి ఇవ్వలేదు కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. అవును, ఎవరు అసలు నువ్వు మీ ఇంటికి వస్తాను భోజనం పెట్టమని నేను అడిగితే భోజనం పెడతావు ఏంటి? నువ్వు రమ్మన్నాను కదా నన్ను. నేను వస్తాను మీ ఇంటికాడికి, నాకు గారెలు పాయసం చేయమంటే ఎట్ట కుదురుద్ది? అయిపోయింది, అతని చరిత్ర అయిపోయింది.